या हाँ बेटा बोलो। हाँ बेटा बोले हाँ 3 दिन से हो रहा है। భగవద్గీత పూర్తయిన సందర్భంగా हाँ बताए। సెలబ్రేషన్స్. यस అందరికి అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఇస్తాను, లేకపోతే 1 by 1 ఇవ్వనా? 1 by 1 ఇద్దాంలేండి. సీతా మేడం. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ కుదరదేమో అని టెన్షన్ పడ్డాను నాన్న. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు లేట్ గా జాయిన్ అయ్యాను. తప్పించుకొని పొలం వెళ్ళి వచ్చాను నాన్న. ఎంత అద్భుతంగా ఉందో తల్లి. ఎంత వింటున్నా ఇంకా కొత్తగా, ఇంకా వినాలి ఇంకా వినాలి, అంత అమృతం లాగా ఉందమ్మా. నాకైతే మహద్భాగ్యం తల్లి, చాలా అద్భుతం. ఇంకొకటి మీరు చెప్తుంటే నాకు ఒక 1.5 year క్రితం నాన్న ఎర్లీ మార్నింగ్ లేస్తున్నప్పుడు ఉద్ధరేరాత్మనాత్మానాం అనే వర్డ్ చెవులు పడింది నాన్న, నాకు చెవులో వినిపిస్తుంది. ఆ రోజు నేను ఎర్లీ మార్నింగ్ 3 కల్లా లేచాను. ఎందుకంటే ఈ ధ్యానం క్లాస్కి వెళ్ళడం కోసం, వింజమూరు వెళ్ళడం కోసం లేచానమ్మా. దాని అర్థం ఏంటో నాకు ఆ రోజు తెలియదు. తర్వాత అక్కడ క్లాస్కి వెళ్ళాక తెలుసుకున్నాను. అద్భుతం నాన్న. అంటే నన్ను నేను ఉద్ధరించుకోమని కృష్ణ భగవానుడు ఆ రోజే చెప్పారు అనేసి తెలుసుకున్నాను. ఈ రోజు మరలా మీ నోట ఆ మాట వింటే ఆ క్షణాలు గుర్తొచ్చినాయి నాన్న. ఎంత అద్భుతమో. ప్రతిరోజు ఎదుగుతూ ఉన్నాను నాన్న. మళ్ళీ కిందకు దిగజారకుండగా ప్రయత్నం చేస్తూ, ఎప్పుడైనా మానవులం కదా నాన్న, మాయ కమ్మినప్పుడు మళ్ళీ ఇలా క్లాస్ పెట్టుకుంటూ వింటూ అద్భుతంగా ఎదుగుతున్నందుకు ఆ విశ్వానికి, ఆత్మీయ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు నాన్న. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరి తల్లి. ఆత్మని వాళ్ళే ఉద్ధరించుకోవాలి, పక్కవాడెవడు ఉద్ధరించడు అనేది సందేశం అక్కడ. మన ఆత్మని మనమే ఉద్ధరించుకోవాలి. మన ఆత్మకి మనం అదే మిత్రుడిగా నాన్న. ఉంటామా శత్రువుగా ఉంటామనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. అవును అది మీకు అవును నాన్న. ఒక క్వశ్చన్ వేసి వదిలేశారు. సాయిరామ్. మరి తల్లి, నేను ఈ భగవద్గీత వినక ముందు నాన్న, అంటే అవును కృష్ణ భగవానుడికి ఆయన దేవుడు కదా, అన్నీ తెలుసు కదా ముందే. కొంతమందిని ఇంత బాధ పెట్టాడు ఎందుకు నాయన, అర్జునుడు ఆయన్నే నమ్ముకొని ఉన్నాడు కదా, వారి అబ్బాయిని అభిమన్యుణ్ణి కాపాడొచ్చు కదా అని ఎప్పుడు అనుకుంటుండేదాన్ని నాన్న. ఇప్పుడు మీ నోట విన్న తర్వాత ఏది ఎలా జరగాలో అది అలా జరిగిపోతూ ఉంటుంది. అది కూడా ఆ ఆయనకు తెలిసిన పర్సన్ యొక్క ఎదుగుదలకి అది హెల్ప్ అవుతుంది. హెల్ప్ అవుతుంది అనేసి అర్జునుడు బాధపడుతుంటే మళ్ళీ అక్కడికి తీసుకెళ్లి చూపిస్తే వాళ్ళ కొడుకే మీరెవరు అని అడుగుతారు అనేసి తెలుసుకున్నాక, ఓ ఈ జన్మకి ఇదా, ఈ జన్మ రహస్యం ఇదా అనేది అర్థం చేసుకున్నాను నాన్న. అద్భుతం మా, అద్భుతం అద్భుతం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. లక్ష్మీ నమస్తే మేడం. నమస్తే మేడం. ఇది లక్ష్మీపతి గారు థ్యాంక్ మీరు యూ. నాకు ఎటువంటి ఇన్స్పిరేషన్ కలిగించారో నేను అందరి ముందు చెప్పదలుచుకున్నాను మేడం. ఫస్ట్ టైం నేను ఒకటి యుఎస్ గ్రూప్ అటెండ్ అయినప్పుడు, అప్పుడు మీతో ఒకళ్ళు అన్నారు ఒక మాట, ఆ మణిమాల మేడం కి భగవద్గీత ఫ్యాన్ బేస్ ఒక డిఫరెంట్ ఫ్యాన్ బేస్ ఉంది అని. అప్పుడు నాకు అర్థం కాలేదు అంటే ఈవిడ, నాకు అంతవరకు మీరు తెలుగులో యుఎస్ లో ఉంటారేమో అనుకునేదాన్ని. మీరు తెలుగు ఇక్కడ కూడా క్లాసెస్ తీసుకుంటారని నాకు నిజంగా తెలియదు. అప్పుడు నేను కనుక్కొని కాలభైరవ గ్రూప్ లో చేరి, తర్వాత అప్పటి నుంచి మీరు లెక్చర్స్ అన్ని వింటూ, ఒకసారి నేను మీకు మెసేజ్ పెట్టాను, మీరు ఆల్రెడీ కొన్ని చెప్పారు కదా నాకు అవి పెట్టండి వీడియోస్, నేను చూస్తాను. అవన్నీ చూసిన తర్వాత ఇంతవరకు ఒక స్టోరీ నేను చేసింది ఏంటి తెలుసా, నాకు భగవద్గీత నేర్చుకోవాలి అని. నాకు అంతవరకు తెలుగు చదవటం రాదు. హిందీ అక్షరాలు రాసుకొని దాన్ని తెలుగులో రాసుకొని, తెలుగు ఇప్పుడు తప్పులు బోల్డ్ అని తప్పులు చేస్తాను కానీ తెలుగు చదవటం నేర్చుకున్నా. అక్కడి నుంచి సంస్కృతం నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో నేను సంస్కృతం క్లాసెస్ ఇంకా భగవద్గీత క్లాసెస్ ఎన్రోల్ అయ్యి, కృష్ణుడి మీద ముందే ప్రేమ ఎంతో ఉంది, అది ఇంటింతై వటుడింతై లాగా అయ్యి, మీరు ఒక చిన్న బీజం వేశారు, అది ఇప్పుడు వటవృక్షం లాగా మారబోతున్నమాట. నేను ఎంత నేర్చుకుంటున్నానంటే ప్రతి రోజు అన్నమాట. ఒక్కొక్క శ్లోకం చెప్తే మా టీచర్ అంటారు, ఇన్ని తప్పులు చదువుతావు, నీకు అసలు తెలుగు వచ్చా, తెలుగు మాట్లాడతావు, తెలుగు ఎందుకు చదవటం రాదు అని తిట్టేవాళ్ళు స్టార్టింగ్ లో. నేర్చుకో నేర్చుకో అని అంటే, ఒక్కొక్క పదం హిందీలో రాసుకొని దాన్ని తెలుగులో ఎలా రాస్తారు చదువుకొని,
అది శ్లోకంలో ఎక్కడుందో చూసుకుని ఆ విధంగా నేర్చుకున్నా. అంటే ఇట్ టుక్ వెరీ లాంగ్ టైం, కానీ నేను నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు అనిపించింది మేడం శ్లోకాలు కూడా చెప్తే బాగుండు, ఎందుకంటే నాకు చదవటం వచ్చింది కాబట్టి. కానీ అది చాలా టైం పడుతుందని అర్థమైంది. ఇప్పుడు నా అలాగే కొంతమంది అన్న ఇన్స్పైర్ అయ్యి భగవద్గీత వాళ్ళంతటా వాళ్ళు చదువుకునేటట్టుగా అవుతే బాగుంటుంది అని ఈ సభాముఖంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మీరు నన్ను ఇన్స్పైర్ చేశారు. ఇంకా ఇప్పుడు చాలా గ్రూప్స్ వాళ్ళు భగవద్గీత క్లాసెస్ చెప్తున్నారు కాబట్టి అందరూ నేర్చుకోవాలి. ఇది స్వయంగా అనుభవించాలి. ఇప్పుడు మీరు చెప్పారు, నేను వింటున్నాను, 50% అర్థం చేసుకుంటా, 25% నేను అనుభవిస్తాను. అలా కాదు, 100% అనుభవించాలి. ఇప్పుడు సంజయుడు గురించి లాస్ట్ శ్లోకాస్ చెప్పారు. సంజయుడు ఏదైతే అనుభవించాడో మనం అందరం కూడా అది అనుభవించాలి. కృష్ణుడు 5,000 సంవత్సరాల కిందట చెప్పారు. అది మనం ఈ రోజు కూడా 5,000 సంవత్సరాల తర్వాత మణిమాల మేడం చెప్పారు. అంటే అది నిత్య నూతనం అన్నమాట. దానికి ఎప్పుడు కూడా ఓల్డ్ అన్నది కానే కాదు. ఇది మన లైఫ్ మాన్యువల్. కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి. సో ఇది మీరు నా లైఫ్ లో నాకు మీరు ఇంట్రడ్యూస్ చేశారు. లేకపోతే నాకు ఇన్నేళ్ళు వచ్చినా నేను భగవద్గీత వినాలి అనే ఉద్దేశం లేదు. ఫస్ట్ నేను ఎవరో ఒక మంచి కామెంట్ చెప్పారు మీ గురించి, కాబట్టి అవునా ఈవిడ ఇంత బాగా చెప్తారా అన్న ఉద్దేశంతో నేను వినటం జరిగింది. సో నేను ఇంతవరకు వచ్చా కాబట్టి మిగతా వాళ్ళు కూడా వాళ్ళ సంస్కృతం నేర్చుకొని పద్యాలు చదువుకొని వాళ్ళు కూడా నేను అనుభవిస్తున్నది ప్రతిరోజు ఒక శ్లోకం వినంగానే అబ్బా కృష్ణుడా ఏం చెప్పాడయ్యా, నేనెందుకు లేని ఆ టైంలో అని ఎంత బాధపడతానంటే. కానీ ఉన్నాం, ఎప్పుడైనా వినగలుగుతున్నాము, మీ ద్వారా విన్నాము, ఎంతో ఆనందాన్ని పొందాము. అయ్యో మళ్ళీ రేపటి నుంచి ఉండదు అనే బాధ కూడా ఉంది, కానీ మనకి వీడియోస్ ఉన్నాయి కదా అనిపిస్తుంది. సో మీకు కోటి కోటి ప్రణామం మేడం. నేను మీకు ఏ విధంగా థ్యాంక్స్ చెప్పలేను, అంతే. నేను సరిగ్గా థ్యాంక్ యూ ఎక్స్ప్రెస్ మేడం, కూడా థ్యాంక్ యూ. చేయలేకపోతున్నాను. లేదు, ఎందుకంటే చక్కగా చెప్పారు. నా లైఫ్ ఒక చేంజ్ వచ్చి ఒక టర్నింగ్ పాయింట్ అంటారు కదా, అది వచ్చేసింది నాకు సడన్ గా. అది నాకు ఇప్పుడు భగవద్గీత మీద ఉన్నది ఏదైనా సరే ఒక నిమిషం ఆలోచిస్తున్నాను, లేదు లేదు నేను అట్లా చేయకూడదు, కృష్ణుడు అట్లా చెప్పాడు కదా, మనం ఎందుకు ఫాలో అవ్వట్లేదు అన్నది ఒక్క నిమిషం నేను ఆలోచించి చేయగలుగుతున్నా. ఇటువంటి చేంజ్ నా లైఫ్ లో ఇన్నేళ్లలో లేదు. నేను భగవద్గీత విన్న తర్వాతే స్టార్ట్ అయింది, అండ్ ఇట్ ఇన్స్పైర్డ్ మీ. సో నేను మీకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం, యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టీచర్. థ్యాంక్ యూ. ఇన్స్పైర్ అయ్యి అలా ఉన్నారు, థ్యాంక్ యూ. అండ్ మీరు థ్యాంక్ యూ. అన్నట్టుగా నేను ట్రై చేశాను శ్లోకాలు నేర్చుకోవడానికి. 2 అధ్యాయాలు నేర్చుకున్నాను. ఆ తర్వాత మరి నాకు కుదరలేదు, నా వల్ల కాలేదు, ఆగిపోయింది. అది సగంలో ఆగిపోయింది. ఈ జన్మ మేడం నేనే పూర్తయినప్పుడే నేర్చుకున్నానంటే నేర్చుకుంటాను మీరు మేడం. తప్పకుండా నేర్చుకోగలరు మేడం. నేనే తెలుగు చదవడానికి రాని నేను చెప్తున్నాను కదా, నేను చదువుతున్నాను, నేను చెప్తున్నాను. దాని తర్వాత నేను ఇప్పుడు చిన్న చిన్నగా బుక్ రీడింగ్ కూడా చేయగలుగుతున్నాను. ఓకే. సో ఆ విధంగా మీరు నన్ను ఇంత బాగా ఇన్స్పైర్ చేశారు, అదనమాట. కానీ అది అలా చెప్తే చాలా టైం పడుతుంది మేడం. నెక్స్ట్ మీరు ఏం చెప్పబోతున్నారు మేడం, అది కూడా కాస్త మాకు చెప్పండి. ప్రస్తుతానికైతే ఏమీ అనుకోలేదు. ఇంకోటి ఏంటంటే వెయిట్ హిందీ చేస్తాం మేడం. భగవద్గీతలో హిందీ దాంట్లోన ఇంకొక అధ్యాయం, ఈ 18th అధ్యాయమే పెండింగ్ ఉంది. అది నెక్స్ట్ వీక్ కంప్లీట్ అయితే ఈ లోపల చూద్దాం యూనివర్స్ ఏమిస్తుంది. నా కుతూహలానికి తగ్గట్టుగా ఏదొచ్చి పడుతుంది కృష్ణలీలలు చెప్పండి మేడం, చాలా బాగుంటుంది. ట్రై చేస్తా. కృష్ణ తత్వంలో మునిగి తేలిపోతున్నాం ప్రస్తుతానికి అయితే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కోటి కోటి ప్రణామం. థ్యాంక్ యూ. ఓకే మేడం. మేడం మీకు కోటి కోటి కృతజ్ఞతలు. అంటే ఎన్నిసార్లు విన్నా కూడా ఇంకా కొత్తగా కొత్తగా మన ముందుకు వస్తూ ఉంది సబ్జెక్ట్ అనేది. కర్మధ్యానం ద్వారా కళల్ని చూసుకొని ఎలా మాకు భగవద్గీతలో కూడా అంటే మీ ద్వారా వింటూ వంశీ సార్ చెప్పిన వింటూ అంటే ఇంకా ప్రత్యక్షంగా మిమ్మల్ని చూస్తూ మీ నోట్లోంచి జాలవర ముత్యాలు ఏరుకుంటూ అందులో అందొస్తే ఒకటి పట్టుకొని వెయ్యి వచ్చిన అంతే అంటే వినేటప్పుడు వింటున్నాం మేడం, మళ్ళీ మర్చిపోతాం. కానీ ఈసారి సునీత మేడంకి కూడా వేల వేల కృతజ్ఞతలు. ఎందుకంటే మనకు మళ్ళీ మళ్ళీ వీడియోస్ చూసుకోవచ్చు, వినొచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు, అది అందించినందుకు. ఇంకా నెక్స్ట్ మనం కూడా నేర్చుకొని చెయ్యాలి అనేది నా ఉద్దేశం. నేను కూడా రికార్డ్ చేయాలని విశ్వం ఎక్కడ సునీత మేడంకి నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే
అంతవరకు నేను గూగుల్ మీట్ లోనే చెప్పేదాన్ని. ఆ రోజు ఆ సెషన్ అయిపోతే అది అయిపోయింది అంతే. రికార్డింగ్ ఏమీ ఉండేది కదా. అంత ధైర్యము లేదు, అంత సరదా కూడా లేదు. కానీ లాస్ట్ టైం భగవద్గీత చెప్పినప్పుడు మన గ్రూప్ లో జరుగుతున్నప్పుడు సునీత మేడము వాళ్ళ బ్యాచ్ వీళ్ళందరూ వచ్చారు. సునీత మేడం అన్నారు, ఇంత అద్భుతమైన జ్ఞానము ఎక్కడా లేకుండా పోవడం నాకు నచ్చలేదు, ప్లీజ్ నాకు ఈసారి మీరు చెప్పినప్పుడు నేను రికార్డ్ చేసుకుంటా, నా ఛానల్లో పెట్టుకుంటా, నాకు ఆ పర్మిషన్ ఇవ్వండి అని అడిగారు. దీనికి కూడా పర్మిషన్ అడుగుతారా అంటే, అయ్యో మీ ఇష్టం కదా. లేదు మేడం, ఓకే మేడం, నాకు కూడా హెల్ప్ అవుతుంది, ఓకే నేను రెడీ అవుతా అంటే. ఇప్పుడు మన గ్రూప్ లో అనుకోండి, అలా వచ్చి కూర్చుని పోవచ్చు. నాకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రెడీ అయ్యి రావాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ అనుకున్నాను. కానీ అది చాలా హెల్ప్ అయింది. యాక్చువల్గా మీ అందరి సంగతి నాకు తెలియదు, నాకు చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే ఏదైనా ఒక డౌట్ వచ్చింది, గీతలో ఏదో ఒక శ్లోకం గుర్తొచ్చింది, ఒక పదం గుర్తొచ్చింది అంటే దానికి అక్కడ ఏం చెప్పారు. ఇప్పుడు క్లాస్లో కూర్చోక ముందు నేను ప్రిపేర్ అయినప్పుడు నాకు వచ్చే అవగాహన వేరు. ఇక్కడ క్లాస్లో కూర్చొని చెప్పేటప్పుడు మొత్తం పాయింట్ మారిపోతుంది, దాని డైమెన్షనే మారిపోతుంది, దాని దృక్కోణమే మారిపోతుంది. అది మళ్ళీ నాకు గుర్తుండొచ్చు, ఉండకపోవచ్చు. నా నోటి నుంచి వచ్చింది కానీ నా చెవుట్లోకి నా బుర్రలోకి వెళ్ళిందని గ్యారంటీ లేదు కదా. అది మళ్ళీ రిపీట్ చేసి చూసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. అక్కడ భగవంతుడు వచ్చి స్వయంగా చెప్తారు. నాకు అది మాత్రం బాగా అనుభవం. అంటే తెలుసుకోవాలనే కుతూహలం ఉంటే ఉన్నది ఉన్నట్టుగా అందించడానికి ఆయనకి ఏ అభ్యంతరం లేదు. అది నాకు ఇప్పుడు ఈ శ్లోకంలో ప్రూవ్ అయింది, ఇప్పుడు మనకు వచ్చిన శ్లోకంలోనే, ఈ రోజు అధ్యాయంలో శ్లోకంలో. సో సునీత మేడం, మీకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, ఇద్దరికి, విశ్వానికి, వంశీసరికి, అందరికి వేల కృతజ్ఞతలు. మనకింత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు, అందరూ ఎదుగుతూ ఇంకా మన ద్వారా ఇంకొంతమందికి, అంటే ఎవరికి వచ్చిన జ్ఞానం వాళ్ళు పంచుతూ, ఇలా చాలా బాగుంది. కానీ ఈ రోజు మిస్ అయ్యాను మేడం. మళ్ళీ వింటాను లాస్ట్ లో జాయిన్. ఇది అప్లోడ్ అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది, మేడం ఉంటారు కదా, కొంచెం టైం పడుతుంది ఈ ఎపిసోడ్ అప్లోడ్ అయ్యేసరికి. బట్ ఉంటది, ఏదైనా సురక్షితంగా సంరక్షించబడుతుంటుంది. అవును, అంటే మళ్ళీ వినాలి అంటే ఎందుకో కొన్నిసార్లు అశ్రద్ధ, ఎక్స్ట్రాడినరీ డ్రీమ్స్ కూడా మళ్ళీ వింటేనే అది పట్టుకోగలము. లేకుంటే దాన్ని, ఇప్పుడు భగవద్గీత ఇట్లా 3 times 4 times రిపీట్ అయింది కదా మనకి, అట్లా. ఇంకా అది అలాగే ఆత్మానం కూడా మనకి 3 times మళ్ళీ అడుగుతున్నారు మేడం, మళ్ళీ మీ వీడియోస్ పెట్టినా కూడా మళ్ళీ క్లాస్ లో బుక్ రీడింగ్ చెయ్యండి మేడం అని అడుగుతున్నారు. ఓకే ఓకే, రేవతి మేడం కూడా చెప్పగా ఇంత విలక్షణంగా అర్థం చేసుకోవచ్చు, ఇంత సులువుగా అర్థం చేసుకోవచ్చు అని వంశీ సార్ మాత్రం బాగా నేర్పించారు. డిస్కషన్ నేను ఫస్ట్ సార్ దగ్గరే విన్నాను, ఆయన ఇచ్చిన విశ్లేషణే, ఆ వీడియోసే వినేదాన్ని. మళ్ళా వింటూ ఈ శ్లోకం చదువుతూ వీడియో వింటూ, శ్లోకం చదువుతూ దాని కింద ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ వింటూ, చదువుతూ వింటూ అలాగా ఏ డౌట్ వచ్చినా కూడా అడిగేదాన్ని. వాయిస్ మెసేజే సార్కి ఎప్పుడు కూడా, కాల్ చేస్తే కాల్ బిజీ, వాయిస్ మెసేజ్ పెడితే వెంటనే రిప్లై వస్తుంది. సార్ దీని అర్థం ఏంటి, మీరు ఎలా చెప్పారు, ఎక్కడ ఎలా ఉంది, దీని అర్థం ఏంటి, దీని ఎలా అర్థం చేసుకోవాలి, ఇప్పుడు నేను ఏమని అర్థం చేసుకోవాలి, నాకు ఇలాగ అనిపిస్తుంది. ఆయన్ని మామూలుగా ఆశ్చర్యపెట్టలేదు నేను భగవద్గీత కోసం, ఎంతో ఓపికగా సమాధానం ఇచ్చారు. మంచి పని చేశారు, ఎందుకంటే మీరు ఆయనని టార్చర్ పెట్టినా కూడా మాకు ఇంత జ్ఞానం మీరు ఇంత అద్భుతంగా ఇచ్చారు అని అంటే అది సార్కి తప్పని పరిస్థితి. బాగుంది, నాకు నేర్పించారు, అస్సలు వదల్లా, ఏ డౌట్ అడుగు రెడీ సమాధానం ఇవ్వడానికి, అంతగా ట్రైన్ చేశారు సార్ ఇచ్చిన నాలెడ్జ్ మామూలు నాలెడ్జ్ కాదు. వంశీ సార్కి పాదాభివందనాలు, కృతజ్ఞతలు. వాణి మేడం అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే మేడం. చాలా సంతోషంగా ఉంది, చాలా బాధగా ఉంది. ఇంత జ్ఞానాన్ని అందించినందుకు చాలా అంటే చాలా హ్యాపీ. మీరు అన్నారు కదా సార్తో యుద్ధమే చేశారు, కోసమే చేశారు.
ఇంత విడమర్చి చెప్పడానికి మేము, అంటే మాకు ఒక కళ, మణిమాల మేడం ప్లేస్ లో మేముండి భగవద్గీత చెప్పేటువంటి స్థితికి మేము రావాలి. నిజమే. అంటే అంతకుముందు భగవద్గీత ఓన్లీ శ్లోకాలు బయట రోడ్ మీద వేస్తే వినడం మాత్రమే, అంతవరకే భగవద్గీత తెలుసు. మన గ్రూప్ లోకి వచ్చిన తర్వాతనే, మీ క్లాసెస్ విన్న తర్వాతనే ఓహో నిజంగానే ఇది లైఫ్ మాన్యువల్ అని అర్థమైంది. అంటే మనకి మన క్లాస్ లో జరిగిన ప్రతి, అంటే థౌజండ్ సీడ్స్ ఆఫ్ జాయ్ కావచ్చు, ఆత్మజ్ఞ అన్ని కావచ్చు, కానీ అందులో అన్నిట్లో ఉన్నటువంటి జ్ఞానం అంతా ఇందులో క్రోడీకరించారు. అంతే మేడం. నిజంగా, ఉమ్, మనం లైఫ్ దీని అలాంటివి ఏమీ ఉండవు. అంటే తన ఫీలింగ్స్ ని మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. అలా మనం కూడా లైఫ్ మొత్తాన్ని ఎలా ఫీల్ అయ్యారో, మనం కూడా లైఫ్ మొత్తాన్ని ఈ మొత్తం జ్ఞానం మొత్తం నింపుకుంటే అలా మొత్తం ఫీల్ అవుతాం, అలానే ఉంటామేమో అని అనిపిస్తుంది. అంతే కదా. నిజంగా మేడం, అంటే వర్డ్స్ ఇంకా రావట్లేదు చెప్పడానికి, కానీ చాలా అంటే చాలా బాగుంది. మీరెంత మాకు చెప్పడానికి ఎఫర్ట్స్ పెట్టారేమో అర్థమవుతుంది. దానికి మాత్రం వేల వేల కృతజ్ఞతలు మీకు, వంశీకరణ్ సార్ గారికి. నిజంగా ఎంతటి జ్ఞానం అందించిన మీ అందరికి శతకోటి ధన్యవాదాలు. దీన్ని మెమరీలాగా ఉంచినటువంటి సునీత మేడం కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. మళ్ళీ ఆ భాగవతం మీ నోటి నుండి వినాలని కోరిక. ట్రై చేద్దాం మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. కానీ అయిపోయిందంటే ఏదో బాధ వస్తుంది మేడం, భగవద్గీత అయిపోయిందా అని. దాన్ని జ్ఞానంగా మారుద్దాం. ట్రై చేద్దాం. అది మాత్రం థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. మహతి మేడం చాలా థ్యాంక్ యూ. శోభారాణి మేడం థ్యాంక్ యూ. మెసేజెస్ పెట్టిన వాళ్ళు అందరికీ థ్యాంక్ యూ. లక్ష్మీపతి గారు థ్యాంక్ యూ. జాగృతి శ్రీదేవి మేడం థ్యాంక్ యూ. పద్మావతి మేడం అన్మ్యూట్ చేస్తారు. మీకు శతకోటి కృతజ్ఞతలు మేడం. ముందు ఈ 3 times విన్నాను మేడం. నేనైతే ఫస్ట్ టైం నేను అది బుక్ లేకుండా ఏదో విన్నాను అంతే. అప్పుడే కొత్తగా నేను జాయిన్ అయినప్పుడు ఫస్ట్ అప్పుడే స్టార్ట్ చేశారు మీరు. అప్పుడే వచ్చాను మెడిటేషన్ లోకి. బుక్ లేకుండా విన్నా, బుక్ తో వినాలని కూడా తెలియదు. అప్పుడంత ఎక్కల విన్నాను, కానీ వింటున్నాను అంతే. అది ఆచరించాలి, అది జ్ఞానం అయ్యేం తెలియదు. సెకండ్ టైం అప్పుడు ఇంకా కొంచెం కొంచెం సార్ క్లాసులు కూడా వింటా ఉన్నాను కదా. ఈ లోపు మీరు భగవద్గీత అనగానే ఓ ఇది ఆచరించాలంటే ఇది కూడా ఫాలో అవ్వాలని చెప్పి సెకండ్ టైం బుక్ పెట్టుకొని, థర్డ్ టైం బుక్ పెట్టుకొని వింటే అప్పుడు బాగా ఎక్కింది మేడం. బుక్ లేకుండా ఓకే. వినటం కన్నా కూడా. ఇంకా విని ఇంకా అదే ప్రయత్నం. ఇప్పుడు ఎరుకను కోల్పోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇది వింటా ఉండాలి అని మీరు ఎప్పుడు చెప్పినా జాయిన్ అయిపోతాను 99%. లేదా యూట్యూబ్ లో పెట్టుకొని వింటాను మేడం. థ్యాంక్ యూ అలా మేడం. విని 3 అలా సార్లు చాలా అయింది మీరు వింటున్నారంటే మీకు చాలా ఓపిక, చాలా కుతూహలం ఉంది. సుష్మా మేడం థ్యాంక్ యూ సో మచ్. సుష్మానంద పద్మావతి. ఓహో ఇక్కడ మెసేజ్ ఓకే మేడం. కానీ పరమానందం పరమాద్భుతం మేడం. అది నేను ఫీల్ అవుతున్నాను. 3 times వినగలిగే అదృష్టం నాకు వచ్చినందుకు. వెంటనే జాయిన్ అయ్యా. అప్పుడు కూడా ఫస్ట్ విన మేడం దాంట్లో ఉండేదాన్ని నేను. అప్పుడు పెట్టేవాళ్ళు మీరు చెప్పినప్పుడు రోజు ఉండేది క్లాస్, ఉండేది అవును. కదా. అప్పుడు వచ్చా. తర్వాత మళ్ళా రెండోసారి మీ క్లాస్ లో విన్నా, మూడోసారి ఈ గ్రూప్ లో జాయిన్ అయిపోయా. వెంటనే వినాలనుకునే వాళ్ళు జాయిన్ అవ్వండి అంటే. అన్ని సార్లు వింటే గానీ ఇంకా ఇంకా ఎలా అంటే అర్జునుడు మొత్తం అంతా విని అంతా మీ ఇష్టం స్వామి మీరు చెప్పినట్టు వింటారని అభిమన్యుడు చనిపోగానే మళ్ళా మోహంలో పడి బయటికి రాలేక అట్లా ఫీల్ అయ్యాడు కదా. అందుకే అమ్మో అన్ని సార్లు వింటున్నా, ఇంక అప్పుడప్పుడు పడతానే ఉంటా, లేస్తానే ఉంటున్నాను. కాకపోతే చాలా బెటర్ అయ్యాను ఇది వినటం మూలంగా. మెల్లమెల్లగా మారుతాం. మారడం అనేది స్లోగానే ఉంటది, ఎందుకంటే అది స్ట్రాంగ్ గా ఉండాలి కదా. అందుకని స్లోగా జరుగుతుంది, సహజంగా జరుగుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, కృతజ్ఞతలు.
థ్యాంక్ యూ మేడం. ఓకే మాస్టర్స్. మణిమాల మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. అందరికి మాస్టర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. సురేష్ సార్ ఆఖరికి హ్యాండ్ రైజ్ చేశారు. ఆయనకి లేదు టైం మేడం, అంతా ఏం కావాలి. లేదు మేడం. మేడం ఏం లేదు మేడం, థ్యాంక్ యూ చెప్పడానికే మేడం. ఏం ఈరోజు క్వశ్చన్స్ ఏం లేవు. థ్యాంక్ యూ వెరీ ఓకే మచ్ సార్. మేడం, చాలా బాగా అద్భుతంగా చెప్పారు. సూపర్, బాగా హ్యాపీగా మేడం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే మాస్టర్స్, బై బై. ఎండ్ కొట్టేద్దాం. మీకు భగవద్గీత ఓకే జ్ఞాన మేడం. యజ్ఞం. మీకు చెప్పడం మర్చిపోయాను మేడం. ఎన్నిసార్లు నేను క్వశ్చన్స్ కూడా చాలా సార్లు వేసేదాన్ని. చాలా క్వశ్చన్స్ అవును, మీరు ఆన్సర్స్ చెప్పారు. గుర్తుంది గుర్తుంది. మేడం మీరు అన్నారు కదా చాలా క్వశ్చన్స్ వేసేవాళ్ళు అనేసి, అలాగే మాకు కూడా బోల్డ్ అండ్ డౌట్స్ వచ్చేవి. ఇలా ఎందుకు చెప్పారు కృష్ణులు, అలా ఎందుకు చెప్పలేదు, ఈయనకి ఎందుకు ఇంత లేట్ గా అర్థమైంది అని డౌట్లు వచ్చేవి. ఓకే ఆ డౌట్లు రాబట్టి అవి ఇమీడియట్ గా మాట అదే క్లాస్ లోనో లేకపోతే నెక్స్ట్ క్లాస్ లోనో క్లియర్ అయిపోయాయి. ఓకే అలాగా అతనిలో ఎట్లా అయితే మార్పు అన్నది మెల్లిగా వచ్చిందో మా అందరిలో కూడా మార్పు మెల్లిగా వస్తుంది. అది తొందరగా ఇమీడియట్ గా కనబడదు, కానీ దాని ప్రభావం అయితే చాలా ఉంది. ఇంత అద్భుతం చేస్తుంది అని తెలిస్తేనే అసలు నేను చిన్నప్పటి నుంచి నేర్చుకునేదాన్నే, అయ్యో ఇప్పుడు ఓల్డ్ అయిపోతున్నాను అనే ఒక బాధ కూడా వచ్చింది. కానీ ఇప్పుడైనా తప్పు లేదు అని కూడా ఒకటి వచ్చింది. అంతే. నేర్చుకోవాలి, ప్రతి చివరి క్షణం వరకు మనం నేర్చుకోవాలి. ఇదే కదా కృష్ణుడు చెప్పింది. అంటే ఆయన ఏం చెప్పారు మనకి, నిన్న క్లాస్ లోనే చెప్పారు మీరు, కర్మ చేయటం మానద్దు, అంతే. అది మనం చేస్తూ ఉండాలి. ఇది ఇంతకంటే అద్భుతంగా ఎవరు చెప్పలేరు మేడం. కృష్ణుడు చెప్పారు, దాన్ని మీరు ఇంకా అద్భుతంగా వర్ణించారు. మాకు ఆ, బాగా అర్థమైంది. ఇంకా దాన్ని లైఫ్ లో కూడా దాన్ని ఉపయోగించటం మొదలెట్టాలి. అంతే, ఆచరించాలి. స్టార్ట్ అయింది, ఆ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. ఇంకా మొత్తం అనమాట జీర్ణించుకోవాలన్నమాట. అది మొత్తం డైజెషన్ అయిపోద్ది మాకు, ఆ స్టేజ్ కి రావాలి అని. మీరు ఇంత నాకంటే చిన్నవాళ్ళు లోతుగా అయినా నేను కూడా అర్థం నన్ను గెస్ చేయండి ఈ చేసుకోవడానికి విషయం. ఇంత లోతుగా అర్థం చేసుకోవడానికి మొదటి మెట్టు వంశీ సార్ వేశారు. తర్వాత ఇంకా ఇంకా లోతుల్లోకి వెళ్ళడానికి ఇంకొక మాస్టర్ ఉన్నారనమాట. ఆ మాస్టర్ చాలా లోతుగా విశ్లేషించి దాన్ని అర్థమైనట్టుగా చెప్పి, ఆయన్ని నేను ఈ మాస్టర్తో పోల్చుకుంటే సార్ని నేను తక్కువ సతాయించినట్టే. ఈ మాస్టర్ని మాత్రం అస్సలు మామూలుగా సతాయించట్లేదు. రాత్రి పగలు వేసుకుని సతాయించి మరి డిస్కస్ చేసి దీని అర్థం ఏంటి, ఇదేంటి, దీని అర్థం ఏంటి అన్నట్టుగా అడిగి ఈ రోజు నేను ఒక మాట ఈ భగవద్గీత గురించి ఏదైనా చెప్తున్నాను అంటే ఈ రహస్య గురువు యొక్క ప్రోత్సాహం చాలా ఉంది. అందుకు ఆ మేడంకి థ్యాంక్ యూ. ఆ మాస్టర్ పేరు చెప్పరా మేడం? సారీ, అందుకే రహస్యం అన్నాను. ఆ మాస్టర్ ఎవరైనా సరే ఆ మాస్టర్ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అంతే. అవును అవునవును. పేరు చెప్పను. వద్దు మేడం, మాకు మీరున్నారు చాలు. మీరంతా జ్ఞానం తీసుకొని మాకంతా చెప్పేయండి. మేము విని అందులో ఆనందిస్తాం. డౌటే లేదు. నాకు కావాలా? ఎవరికి కాదు, నాకు కావాలా. నాకు స్వార్థం ఎక్కువ. జ్ఞానం విషయంలో నాకు చాలా స్వార్థం ఉంది, నాకు కావాలి. అందుకే ఎవరినైనా అడుగుతాను. సోమవారాన్ని మేడం అన్మ్యూట్ చేసుకోండి. మేడం క్లాస్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ మేడం. క్లాస్ అదే 18 అధ్యాయాలు అయిపోతున్నాయని మాకు చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే ఆ వీడియో పెట్టి వినుకుంటాము. అంటే ఎవరు చెప్పిన రీతి ఒకలా ఉంటది, మీరు చెప్పేది అంతరంగం అంటే ఆ లోతులు అవి. అంటే ఇప్పుడు ఎవరు చాగంటి కోటేశ్వరరావు అనేసి మనకి ఆధ్యాత్మికవేత్తలందరూ చెప్తారు కదా టీవీలో. అంటే వాళ్ళు చెప్తారు అది వినాలి అలా అనిపిస్తుంది. ఇవి ఏంటంటే లోతులతో అంతరంగ అర్థాలతో వివరించి చక్కగా చెప్తున్నారు. అంటే ఆ వాయిస్, ఆ చెప్పే విధానం, ఆ తీరు పద్ధతి అంతా ఆకట్టుకుంటది మనసుకి. అలా వినాలి. ఎక్కడున్నా ఆ భగవద్గీత క్లాస్ చెప్తానంటే జాయిన్ అవుతాను అనమాట. అదే చాలా ఇంట్రెస్ట్. మీ వాయిస్ వింటే చాలు కదా. ఏ 1000 సీట్స్ ఆఫ్ జాయ్ అంతే. ఏది వినాలన్నా క్లాస్ వినాలి, ఇంకా అందరికి షేర్ చేయాలి.
థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ అండి, కంప్లీట్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మన గ్రూప్ పూర్తి తరపున చేశాం. అందరి తరపున కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఇంకా పూర్తి క్లాసులన్నీ చేసినంత మాకు వరకు ఇలాగే పూర్తి చేసినంత వరకు ఒక గాబరా, పూర్తి అయినాక మళ్ళీ ఇప్పుడు మొదలెడతాననే దానికి ఒక గాబరా. ఇది గత 6-7 సార్లుగా జరుగుతుంది, అయినా అలానే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు అయిపోయిందా, ఈ నెక్స్ట్ వీక్ అయ్యేసరికి హిందీది కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ చేద్దామని అనుకున్నా, చెప్పలేము ఏ పరిస్థితి ఎలా మారుతుందో, మళ్ళీ ఏ వాయిదాలు పడతాయో నాకు తెలియదు, గ్యారంటీ ఇవ్వలేను. యాక్సెప్ట్ చేయడమే. అయినాక ఒక కొన్నాళ్ళు ఓకే, డ్రీమ్స్ వర్క్ ఇంకోటో వెళ్తుంది బుర్ర. తర్వాత మళ్ళీ ఏదో ఒంటరి అయిపోయినట్టుగా, ఎక్కడో ఒక్కదాన్ని ఉండిపోయినట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ లేదండి, వెళ్తుంది, మీరు భగవద్గీత మీదకే వెళ్తుంది. చూడాలి ఈసారి దేని మీదకి వెళ్తుంది, యూనివర్స్ ఏం చేతిలో పెడుతుంది అనేది చూడాలి. బుక్ ఉంది కదా మేడం. అది ఆల్రెడీ ఉంది, అది ఇక్కడ ఉంది, ఆల్రెడీ ఎడం చెయ్యి ఆక్యుపై అయిపోయింది. ఇప్పుడు దాన్ని అవును, కుడి చేయిలోకి చెప్పారు తీసుకురావాలి. కదా 2 నెలలు పడుతుందని. మరి ఉంది మేము వెయిట్ చేస్తాం. అది ఖచ్చితంగా ఉంది. దాని తర్వాత లక్ష్మీపతి గారు అన్మ్యూట్ చేసుకున్నారు, చెప్పండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం ఇది చాలా బాగా చెప్పారు, చాలా బాగా అనిపించింది. సో ఈ ఉపదేశం ఎన్ని రోజులు చెప్పాడు మేడం కృష్ణుడు అర్జున్కి, ఎన్ని రోజులు పట్టింది? అది నాకు తెలియదు సార్, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. ఇది ఇంతకాలం పట్టింది లేదంటే ఇంత సమయం పట్టింది అనేది నేను చెప్పలేను. నాకు తెలిసినంత వరకు కాలంలో కాకుండా కాలాతీతంలో డిస్కషన్ అయ్యింది అనేది అనుకుంటున్నా. ఓకే ఓకే రైట్. ఓకే మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం ఇంకో సబ్జెక్ట్తో, లేదండి ఇంకో బుక్తో, లేదండి మళ్ళీ భగవద్గీతతో. ఈసారి అవగాహన ఏ లెవెల్కి వెళ్తుందో చూద్దాం. కొంచెం ఒక 4 నెలలు 5 నెలలు టైం తీసుకొని ఆచరించి మళ్ళీ అవగాహన మారిందో లేదో చెక్ చేసుకోవాలి. ఓకే మేడం, బాయ్ బాయ్ అందరికి. బాయ్ బాయ్ మేడం. బాయ్ మేడం అందరికి. మేడం థ్యాంక్ యూ. మళ్ళీ విశ్లేషణ పెట్టారు, నేను అసలు అనుకోలేదు. ఏంటిది మేడం విశ్లేషణ? మాస్టర్స్ మీటింగ్. అవును. ఓకే ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. మణిమాల మేడం థ్యాంక్ యూ, బాయ్ బాయ్. చింత మేడం